వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. ఈ రోజు మనం వరంగల్ డిస్టిక్ లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి వచ్చినామండి. ఇది చాలా పురాతన టెంపుల్, అమ్మవారు నిలువెత్తు విగ్రహము. ఇక్కడ ఈ వరంగల్ పట్టణాన్ని మొత్తము కూడా రక్షించేది ఈ అమ్మవారే. కాకతీయ కాలం నాటి పురాతన టెంపుల్ అండి. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నామండి. ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఈ విశేషాలు, ఈ గుడి విశేషాలు చెప్తా అండి. హాయ్ అండి శైలజ. ఈరోజు వరంగల్ డిస్టిక్ లోని భద్రకాళి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. సుమారు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. రాజుల కాలంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ప్రస్తుతం ప్రసన్న రూపంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రానికి అమ్మవారికి ఒక సంబంధం ఉంది. ఏమిటది? వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం చాలా మహాన్వితమైనది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈ దేవాలయం నగరం నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీకి 1.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన ప్రకృతి శోభలతో ప్రశాంతమైన వాతావరణంలో విరజిల్లుతున్నది. అమ్మవారి చరిత్ర తెలుసుకుందామా? కాకతీయుల కులదైవం, అభిమాన దేవత వరంగల్ భద్రకాళి అమ్మవారు. చాళుక్యుల కాలంలో కూడా చాలా ప్రసిద్ధి అమ్మవారు. చాళుక్య రాజు రెండో కులకేశి వెంగి రాజ్యాన్ని జయించటానికి గాను బయలుదేరినప్పుడు అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వచనం పొంది రాజు యుద్ధంలో విజయం పొందినాడు. తర్వాత కులకేశి రాజు ఆలయాన్ని పునరుద్ధరించినట్లు కథనాలు చెప్తున్నాయి. తర్వాత కాకతీయుల కాలంలో అత్యంత వైభవాన్ని పొందింది. ఆలయ నిర్మాణ శైలి చాళుక్య రాజుల కాలంలోనిదే అని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ అమ్మవారు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు 8 చేతులతో దర్శనమిస్తారు. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, చురిక, జపమాల, డమరకము, ఎడమవైపు ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమ దిశగా ఉంటుంది. స్వయంభూ వెలిసినది అని చెప్తారు. పూర్వం రాజుల కాలంలో బయటికి చాచిన ఎర్రటి నాలుక, ఎర్రటి కళ్ళతో చాలా ఉగ్ర రూపంలో ఉండేది. అమ్మవారు రూపానికి తగినట్టుగా అప్పటి రాజులు తమ యుద్ధానికి వెళ్లే ముందు తమ సంకల్పం చెప్పి తమకు విజయాన్ని ఇవ్వమని తాంత్రిక పూజలు చేసేవారని కథనాలు చెప్తున్నాయి. కాకతీయుల కాలంలో అత్యంత వైభవాన్ని సంతరించుకున్న భద్రకాళి వైభవం తర్వాత ఆ వైభవాన్ని కోల్పోయింది. విజయనగర రాజ్యం పతనాంతరం పూర్తిగా ఉనికిని కోల్పోయినట్లు కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత నవాబుల పాలనలో పూర్తిగా శిథిలమైపోయిందనే చరిత్ర. తర్వాత 1980లో దేవాలయం ఉనికిని సంతరించుకున్నది. ఆలయంలోని పూజారులు ఆలయాన్ని పునరుద్ధరించాలని పూనుకున్నారు. అప్పుడు వరంగల్ నగరంలో వ్యాపారి మదన్ లాల్ దగ్గరికి వెళ్లి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించమని అడిగారు. అమ్మవారు మదన్ లాల్ కి స్వప్నంలోనే కనబడి రేపు 2 వ్యక్తులు వస్తారు, సహకరించమని తెలిపినదంట. దానితో ఆ మరునాడు వచ్చిన పెద్దలను ఆదరించి మీరు చెప్పినట్లు ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాను, కానీ నా కుమార్తెకు మాటలు రావటం లేదు, మాట వస్తే సహకరిస్తాను అని అన్నాడు. సరే అని 1 రోజుల పాటు అమ్మవారి అభిషేక జలాన్ని పాపకి ఇవ్వటం, పాపకి మాట రావటం జరిగింది. దాంతో మదన్ లాల్ గారు ఆలయ పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టినారు. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహంలో కొన్ని మార్పులు కూడా చేసినారు. ఆ మార్పే అమ్మవారు శాంత స్వరూపిణిగా మారటం, ప్రసన్నమూర్తిగా కోరికలు తీర్చే తల్లిగా వరంగల్ పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం, బలిపీఠం, సింహవాహనం ఉంటుంది. ఇంకా ఆలయంలో వల్లభ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, నవగ్రహాలు, గోశాల కూడా ఉన్నాయి. అమ్మవారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు, కుంకుమ పూజలు జరుగుతాయి. అమ్మవారికి ఉగాది నుంచి 9 రోజుల పాటు వసంత నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతాయి. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి కళ్యాణము, ఊరేగింపులు జరుగుతాయి. ఆషాఢ మాసంలో 15 రోజులు శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారికి ఆకుకూరలతో, కూరగాయలతో అత్యంత అద్భుతంగా అలంకరిస్తారు. ఈ 15 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఆషాఢ పూర్ణిమతో ముగుస్తాయి. ఆశ్వీజ మాసంలో శ్రీదేవి నవరాత్రులు రోజుకొక అమ్మవారితో నవదుర్గలుగా అలంకరించి చండీ హోమము, కుంకుమ పూజలు ఈ నవరాత్రులు చాలా అద్భుతంగా చేరుతాయి. విజయదశమి నాడు చెరువులలో అంశవాహనం మీద తెప్పోత్సవం జరుగును. అమ్మవారికి అర్ధచంద్రాకారం బొట్టుతో అలంకరిస్తారు. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకు కూడా అర్ధచంద్రాకారం బొట్టు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. నేను వీడియోలో ప్రారంభంలో ఒక మాట చెప్పినా కదా,
కోహినూర్ వజ్రానికి భద్రకాళి అమ్మవారికి సంబంధం ఏమిటి అని భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నులో కోహినూర్ వజ్రం ఉండేది అంట అని కథనాలు చెప్తున్నాయి. కాకతీయ రాజుల కాలంలో అద్భుతమైన వైభవాన్ని చవిచూసింది. కాకతీయ రాజులు అమ్మవారికి ఎడమ కన్నుకి కోహినూర్ వజ్రాన్ని అమర్చినారు అని శాసనాల్లో చెప్పబడినది. తర్వాత అల్లావుద్దీన్ ఈ ఆలయాన్ని కొల్లగొట్టి ఈ వజ్రాన్ని కూడా దాచుకున్నాడు. అప్పటి నుంచి ఒకరి తర్వాత ఒకరి చేతులు మారి మొఘలి రాజు సింహాసనానికి చేరింది. అలా చేతులు మారుతూ మహారాజు రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చింది. మహారాజు రంజిత్ సింగ్ జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని ఆశించినాడు. అయితే బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఈ వజ్రాన్ని తమ దేశానికి తీసుకువెళ్లారు. అలా ఆ రాజు కిరీటంలోకి చేరింది ఆ వజ్రం. ఈ వజ్రం వారి దేశానికి చేరిన దృష్ట్యా క్వీన్ ఎలిజబెత్ II ఆ కిరీటాన్ని పక్కకు పెట్టింది అని చెప్పారు. ఈ వజ్రం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. విన్నారు కదా అండి భద్రకాళి అమ్మవారి చరిత్ర. ఇంకా చాలా కంటెంట్ ఉందండి నా ఛానల్లో. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.